అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఎర్రచందనం మీదన మేము స్ట్రిక్ట్‌గా ఉంటాము. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్దుకొని ఉండాలా. అక్రమ ఏదైతే సంపాదన ఉందో దాన్ని కూడా జప్తు చేస్తా ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితిలో చేయగలరంటారా? జప్తు చేయగలరంటారా? 100కి 100 చేస్తారు. అతనికి వచ్చిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వల్లే అతను అన్ఎక్స్పెక్టెడ్గా పోయి అక్కడ తనిఖీ చేయడం లేదు. అతనేం అనవసరంగా పోలా. అతను కొన్ని సలహాలు సూచనలు అతనికి అందాయి కాబట్టి దాన్ని కట్టడి చేయాలా, ప్రభుత్వ సొమ్ము వృధా కాకూడదు అన్న ఉద్దేశంతోనే అతను అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు రాష్ట్రాల మధ్య సమన్వయం కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆ పరిస్థితి తీసుకురాగలంటారా? రాష్ట్రాల మధ్య సమన్వయం వస్తుందంటారా? ఈ అక్రమ ఏదైతే ఉందో ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్ ఉందో దాన్ని చేస్తారు, రాష్ట్రానికి తీసుకురాగలనుకుంటున్నారు. ఎందుకంటే మంది కూటమి ప్రభుత్వం బీజేపీతో అనుసంధానంగా ఉంది కాబట్టి ఈరోజు సుపరిపాలన వాళ్ళు అందిస్తారు. కూటమి ప్రభుత్వం జనసేనతో కలిసి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రాల మధ్య అనుసంధానం తీసుకుంటారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన 2027లో మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర చేస్తా అంటున్నాడు. నిజంగా చేసే అవకాశం ఏమాత్రం ఉందని అనుకుంటున్నారో, చేస్తే ఆయన అధికారంలోకి వస్తాడని మీరు భావిస్తున్నారు? కడప జిల్లా వారికి చెప్పండి. పాదయాత్ర చేయాలనుకున్న వాళ్ళు ముందుగా ఇన్ని రోజుల ముందు ఎవరు ప్రకటించరు. జనాల స్పందన ఏ విధంగా ఉండదు కనుక్కునేదానికి వాళ్ళు అంటే ప్రచారం చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. కానీ ఆయన నిన్న అంతకుముందు పరదాలు కట్టుకుని వెళ్ళేవాడు. నిన్న ఏదైతే తుఫాను బాధితులు పరామర్శ అని చెప్పి ఫస్ట్ టైం బయటకు వచ్చాడు, పరామర్శించాడు. అక్కడ పరదాల్లో ఏమిలో వెళ్ళి పొలాల్లో గట్లమ్మటి తిరుగుతూ ఉన్నాడు. నిజంగానే ఆయన చెప్పినట్టు జరుగుతుందంటారా, లేకపోతే రాష్ట్రంలో అంతా బాగానే ఉందని అంటారా? లా అండ్ ఆర్డర్ లేదంటే వాళ్ళ పార్టీ మీద కానీ వాళ్ళ పార్టీ వ్యక్తుల మీద కానీ అనవసరంగా పోలీస్ శాఖ ఏమీ దురుసుగా వ్యవహరించలేదు. గతంలో చేసిన వాళ్ళు అరాచకాల వల్లనే పోలీస్ శాఖ ఈరోజు వారి మీద కొన్ని కేసులు బనాయించి అరెస్ట్ చేస్తాను. అనవసరంగా పోలీస్ శాఖ ఏం చేయలేదు. అదేవిధంగా చూసుకుంటే మహిళల మీద కించపరిచారు. గతంలో ఎవరైతే వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ కించపరిచారు. కొంతమంది విదేశాల్లో పారిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తున్నా కూడా ఇది లా అండ్ ఆర్డర్, మమ్మల్ని మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంటారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా? ఈరోజు ప్రభుత్వం పోలీస్ శాఖ ఆ విధంగా చేయకపోతే రేపు విచ్చలవిడితనం అయిపోతుంది కాబట్టి కట్టడి చేస్తారు పోలీస్ శాఖ. మరి వాళ్ళ నాయకులు ఇంకా భరోసా ఇస్తున్నారు కదా, మరి దానికి ఏం కట్టడి చేస్తారు మీ గవర్నమెంట్? ఎవరి నాయకులు? ఇప్పుడు అంబట్ లాంటి వ్యక్తులే నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. మా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నా మాకేం పీకేయలేదు, మమ్మల్ని ఏం పీకలేరు అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు కదా. ఓ పక్కన వాళ్ళ నాయకుడు ఢిల్లీలో పోయిన రెడ్ బుక్ ఒకటి తీసుకొని తిరుగుతూ ఉన్నాడు, మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నాడు. ఆయన వెళ్ళి మొత్తుకుంటున్నాడు ఢిల్లీలో మీడియా దగ్గర అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నాడు. ఇక్కడ ఈ నాయకులైనా మమ్మల్ని ఏం పీకలేరు, మమ్మల్ని ఏం చేయలేరు, ఈ గవర్నమెంట్ మేమెంత అంటే అంత అన్నట్టుగా వ్యవహారంగా ఉంది, చట్టాలు కూడా మమ్మల్ని ఏం చేయలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏమీ చేయలేనప్పుడు వాళ్ళు విమర్శించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేనప్పుడు వాళ్ళు రెడ్ బుక్ అని చెప్పుకొని మీకు ఏదైనా సమస్యలు ఉంటేనే కదా దాన్ని విమర్శించేది. కోర్టులో ప్రతి వ్యక్తి ప్రతి లాయరు ఏ తప్పు చేయనప్పుడు ముద్దాయి లాయర్ని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2-3 వాయిదాలకు ఎన్నుకొచ్చాడు. తప్పు చేసింటేనే కదా ముద్దాయి పెట్టుకునే లాయర్. కాబట్టి వాళ్ళు విమర్శించాల్సిన అవసరమే. అంటే ఇక్కడ మరి గవర్నమెంట్ ఎందుకని ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు అంటారు? చట్ట ప్రకారం పోతాన్ని డిలే అవ్వడం వల్ల వాళ్ళు తప్పించుకుంటున్నారు కదా. మరి ఎందుకు కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? చిన్న వాళ్ళ దగ్గర అవుతుంది కానీ నాయకుల లెవెల్లో గతంలో మాట్లాడిన వ్యక్తుల మీద ఎవరి మీద చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం. చర్యలు తీసుకుంటే వాళ్ళని గొప్ప వాళ్ళని చేసిన వ్యక్తులు అవుతారు, వాళ్ళని పబ్లిక్ లోకి తెచ్చిన వ్యక్తులు అవుతారు. కాబట్టి వాళ్ళని చూసి చున్నట్టు వదిలేస్తే ఇంకొకటి తప్పు చేయరు. కానీ కార్యకర్తల ధైర్యం అంటే ఉంటుంది కదా, మమ్మల్ని ఏం చేయలేరు. ఈ టీడీపీ కార్యకర్తలను భయం అలాగే ఉంది కదా, మమ్మల్ని అయితే అరెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళని ఏం చేయలేకపోతుంది ఈ గవర్నమెంట్ అనే ఇది తీసుకొస్తుంది కదా గవర్నమెంట్. మరి అప్పుడు దానికి ఈరోజు వాళ్ళని అలిగేషన్ చేసి వాళ్ళకు ఎక్కువగా ప్రెజర్ చేయించి పరిపాలన కట్టడి చేసి వాళ్ళని ఎక్కువ అదుపు చేయాలని చూస్తే కన్నా వాళ్ళు అలిగేషన్ చెప్తారు. ఎట్టుండే వాళ్ళని అట్లా వదిలేస్తేనే సక్రమంగా నెక్స్ట్ టైం కూడా కూటమి ప్రభుత్వం రాగలుగుతారనే ఉద్దేశంతోనే ఇల్లు చూసి చూడనట్టు వదిలేస్తారు. చూసి చూడనట్టు వదిలేయటం కూడా పక్కన లాభమేమే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, లాభమే, ప్రభుత్వానికి లాభమేమే, పరిపాలన అయిపోతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటారు? కంట్రోల్ అంటారు. అప్పుడు ఇప్పుడు చిన్నపిల్లాన్ని తెలియని పిల్లకాయని 2 ఏళ్ళు కొడితే 3వసారి వాడు రివర్స్ అవుతాడు. అర్థమైందా? వాడు తప్పు చేశాడు వదిలేంట వాడే తెలుసుకుంటాడంటే వాడు నెక్స్ట్ ఇయర్ స్టడీ అవుతాడు. తెలుసుకోవట్లేదు కదా ఇక్కడ. మరి పొరపాటు జనాలు ఆ విధంగా అంటారు. ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తలు తెలుసుకున్నారు, వాళ్ళతో ఏం కాదనుకున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అనుసంధానంగా లేదు కాబట్టి వాళ్ళని అరాచకాలు చేసినారు. ఈరోజు కూటమి బీజేపీ ప్రభుత్వం సపోర్ట్గా ఉంది, దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు బలంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అదే విధంగా బలపడింది. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నందువల్ల వాళ్ళు లేనిపోయినట్టు అలిగేషన్ లేదు, వాళ్ళు విడదీసేదానికి సకల ప్రయత్నాలు చేస్తాను తప్పితే
వేరేదే ఏ జనాల్లో ఏమి లేదు. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఒక పక్కన ఇస్తా ఉన్నా కూడా ఇంకా ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఒక పక్క మైనార్టీలకి అంతకుముందు గతంలో ఏదైతే ఉన్నాయి పథకాలు అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న పథకాలను కూడా తీసేసిన పరిస్థితి. ఇప్పుడు ఏమన్నా వచ్చేసి ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మోసాలు చేయడంలో సిద్ధార్థుడు, ప్రచారంలో అయినా బాగా పీక్స్లో ఉంటాడని చెప్పి అంటున్నాడు కదా. మరి అంత ప్రతిపక్ష నాయకుడు అంత స్పీడ్గా పైకి వచ్చి గతంలో వాళ్ళ నాన్నగారు 30 సంవత్సరాల రాజకీయంలో ఉన్న వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఏదో ఒకటి మాట్లాడకపోతే మీడియా ఏం చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి రాయాలి కదా. అతను మాట్లాడే దాంట్లో వాస్తవం ఎక్కడుంది? మీడియా కోసము, పబ్లిక్ కోసం విమర్శించేదానికి మాట్లాడతారు. మరి వీళ్ళు ప్రచారాలు ఆర్భాటాలు హంగులు చేసుకుంటున్నారని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రచారం చేస్తారు సిద్ధవస్తుడు అని చెబుతున్నాడుగా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ గవర్నమెంట్ దాని మీద చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసుకోలేదు. చంద్రబాబు నాయుడు చేసే సంక్షేమ పథకాల మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, లోకేష్ గారి ఫోటో లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ జనాలు లేకపోతుంది, తెలుగుదేశం పార్టీ సర్వీస్ చేస్తుంది అని చెప్తాను. కానీ జగన్మోహన్ మాదిరిగా స్కూల్ పిల్లల బ్యాగుల మీద బొమ్మలు, స్కూల్ పిల్లల బ్యాగుల మీద పుస్తకాల మీద బొమ్మలు ప్రచారం చేసుకోలేదు. వాళ్ళు చేసుకున్న దాన్ని అణచివేసి దాన్ని జనాలే తీసుకొని పోయి ఈరోజు సంక్షేమ పథకాలను సక్రమంగా ఇస్తాను కాబట్టి వాళ్ళకి చేతకాంతనంతో వాళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారం చూసుకుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తిరుపతి లడ్డు ఈ గవర్నమెంట్ దాన్ని ఉన్న ప్రాముఖ్యతను కూడా చెడగొడుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. గతంలో అయినా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు, మా టైంలో కల్తీ జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద, సంక్షేమ పథకాల మీద, ఇంకోటి పోలీస్ వ్యవస్థ మీద, ఇంకోటి ఉద్యోగస్తుల మీద విమర్శించుకుంటూ పోతూ ఉంటారు. ఆయన ఇదే విమర్శ లాస్ట్, ఇదే ప్రతిపక్ష నాయకుడు చివరి లాస్ట్.